హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క పూర్తి సపోర్ట్ను తెలియసారి కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ అని మనకు ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కనీసం 100 పోస్టులు కలిపే యోచనలో సర్కారు ఉన్నట్లు ఇక్కడ మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు టీఎస్పీఎస్సీ చర్యలు మొదలుపెట్టాయి. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టులు ఖాళీ వివరాలను ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయనే లెక్కలు వచ్చాయి. మరో 23 పోస్టులు భర్తీపై వివాదాలు ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. దీనికి తోడు రానున్న 6 నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు. కనీసం 100 పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు. పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే టీఎస్ఎస్పీ యోచిస్తుంది. ఇక్కడ మనకు కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్ఎస్పీ నోటిఫికేషన్ మనకు క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. ఈ యొక్క కొత్త పోస్టులకు కూడా క్లియరెన్స్ రాగానే ఇమీడియట్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ నిర్ణయం అయితే ఉన్నారు అనమాట. ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. టీఎస్ఎస్పీ చేస్తుంది. ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. అయితే ప్రభుత్వం చైర్మన్తో పాటు 5 సభ్యులను నియమిస్తే దీంట్లో 2 సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు. మరో సభ్యురాలు సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. మరో వారంలో సమావేశం నిర్వహించి దాంట్లో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి అని మనకి ఇక్కడ ఒక సబ్హెడింగ్గా రాయడం జరిగింది. గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశారు. వీటి భర్తీ కోసం 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా వివిధ కారణాలతో 2 సార్లు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని వాదనతో హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేయగా దానిపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాలతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై కేవియట్ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనే ఆందోళన కమిషన్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కేసును విత్డ్రా చేసుకొని మళ్ళీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్లు మనకి ఇక్కడైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకైతే వెలుగు న్యూస్ పేపర్ ద్వారా మనకైతే అందించడం జరిగింది. కొత్త పోస్టులు, కొత్తలకి ఛాన్స్. ప్రస్తుతం ఉన్న పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ యోచిస్తుంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తుంది. అయితే కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. గతంలో గ్రూప్ 2కు ఇలాగే చేసినట్లు టీఎస్ఎస్పీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ నిబంధనలు మార్చాలనుకుంటే సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మనకి ఇక్కడ కొత్త పోస్టులకు కొత్త వాళ్ళకే ఛాన్స్ అన్నట్లుగా మనకైతే ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రూప్ 1కు త్వరలోనే గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చేసి రానుంది. కనీసం 100 పోస్టులు కలిపే యోచనలో సర్కారు ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఫ్రెండ్స్, కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్ఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ అదేవిధంగా చూడొచ్చు, మనకి నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. గ్రూప్ 1 పరీక్షలపై కేబినెట్లో కీలక చర్చ. గ్రూప్ 1 పరీక్షలపైన మంత్రివర్గం చర్చించినట్లు మంత్రులు చెబుతున్నారు. గ్రూప్ 1లో సుమారు మరో 160 అదనపు పోస్టులతో జోడించడం సహా కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షలు సమాంతర రిజిస్ట్రేషన్ విధానం అమల్లో చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సుమారు 25 అంశాలపై ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేడు నోటిఫై చేసే అవకాశం ఉందని ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా మనకు కేబినెట్ కీలక నిర్ణయాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నది ఫ్రెండ్స్, ప్రశాంతంగా గురుకుల కళాశాల ప్రవేశం జరిగింది. నిన్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించినటువంటి
ఆర్సీఓ ప్రిన్సిపల్. నిన్న వచ్చేసి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నిన్న సుమారు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రశాంతంగా గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష జరగడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే ఫ్రెండ్స్ ఇక్కడ టీఎస్పీఎస్సి కార్యదర్శి బదిలీ అని మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అనితా రామచంద్రన్ స్థానంలో నవీన్ నికోలస్కు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. పలువురు ఐఏఎస్ అధికారులు కూడా బదిలీ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తి వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ టీఎస్ఎస్పీ కార్యదర్శి బదిలీ కావడం జరిగింది. అనితా రామచంద్రన్ స్థానంలో నవీన్ నికోలస్కు ఇక్కడ బాధ్యతలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయ శాఖలో 917 ఖాళీలు అయితే ఉన్నాయి. కొత్త డివిజన్ల మండలాల్లో ఇన్ఛార్జీల దిక్కు 5 ఏళ్ళుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులకు ఛాన్స్. కాంగ్రెస్ పాలనలో మోక్షం కలిగేనా అని మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. ఒకసారి వివరాలు చూసినట్లయితే వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు లేవు, నియామకాలు లేవు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా అదనకు తగ్గట్టుగా పోస్టులు భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 917 ఖాళీగా ఉండగా పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులు పెంచుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతుల దస్త్రం ముందుకు కదలలేదని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నారని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వ్యవసాయ శాఖలో 917 ఖాళీలు మరో 539 పోస్టులకు కూడా ఛాన్స్ ఉందన్నట్లుగా మనకు వ్యవసాయ శాఖలో ఖాళీల గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్తో మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నదే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి 5089 టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా 15,000 పోస్టులు జత చేసి 20,000 టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలని లక్షలాది మంది అభ్యర్థులు గత 7 సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారని కొత్త ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని మనకి ఇక్కడ ఇప్పటికే 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో అప్లై చేయని అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. దీంతో మరో 1,00,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. పరీక్షలు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలి. టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్, టెట్ ప్రక్రియకు డిఎస్సికి ముడిపెట్టకుండా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని మనకి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే రూపంలో మనకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మెగా డిఎస్సి మరింత ఆలస్యమని ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఖాళీ లెక్కలు తీస్తున్నామన్న ప్రభుత్వం ముందుగా గ్రూప్ 1 ఆ తర్వాతే డిఎస్సి ఉండే ఛాన్స్. గ్రూప్ 1లో పెరగనున్న మరికొన్ని పోస్టులు. నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు. సమాంతర రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్స్. నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూపు. నిరుత్సాహపరిచిన కేబినెట్ సమావేశం. ఎన్నికల ముందే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటున్న అభ్యర్థులని మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. మెగా డిఎస్సి మరింత ఆలస్యం అయితే కానుందన్నట్లుగా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా చూస్తున్నదే ఇక్కడ యూబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులని మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటీసును విడుదల చేసింది. దరఖాస్తులకు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు గడువు విధించింది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికార వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష సిబిటి విధానంలో ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 222 పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్. ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల ఉద్యోగాలు. ఎంపికైతే నెలకు 55,000 వేతనం ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి నిరుద్యోగులకు అన్యాయకాల్. మోదీ పాలనలో నిరుద్యోగ రెట్టింపని మనకు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మనకు అదే చూసినట్లయితే నిరుద్యోగానికి మోదీ గ్యారంటీ. బీజేపీ ప్రియాంక గాంధీ వాదా
ప్రయాణికి గాంధీ వాద్ర విమర్శలను మనకి ఇక్కడ రావడం జరిగింది. నిరుద్యోగానికి మోదీ గ్యారంటీ ఇస్తున్నాడని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఖాళీలు ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది, కానీ గత 10 ఏళ్లలో వాటిని నింపడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని మనకి ఇక్కడ ప్రియాంక గాంధీ వాద్రాలు విమర్శలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడొచ్చు. నిన్న మనకు క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణ అని మనకు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1కి మరో 160 పోస్టుల కలపంపై చర్చ కూడా జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సీ నిర్వహణపైన మంత్రివర్గంలో ప్రస్తావన కూడా రావడం జరిగిందని ఇక్కడ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీగా అదేవిధంగా ఇక్కడ మనకు రాయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం సాకారమైన 10 ఏళ్ళు ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార గీతాన్ని ఖరారు చేసింది. జయ జయ హే తెలంగాణకు రాష్ట్ర గీతంగా ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కొన్ని వివరాలు అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్నికల షెడ్యూల్లోపై 6 గ్యారెంటీల అమలు, తక్షణమే 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అసెంబ్లీ సమావేశంలో విస్తృత చర్చ, మంత్రిమండలిలో కీలక నిర్ణయం, గ్రూప్ 1 పరీక్షలపైన సమాలోచన, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా మంత్రిమండలి ఆమోదం అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణ సింబల్ టీఎస్ నుంచి టీజీ కానీ రాష్ట్రలో మార్పులు, దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా రాయడం జరిగింది. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు, టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపి రాష్ట్ర కేబినెట్ అని ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్గా రాయడం జరిగింది. నేను త్వరలో మెగా డిఎస్సి ఇక్కడ మనకు వివరాలు వెల్లడించినటువంటి మంత్రులు సేదరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వివరాలు అయితే రాయడం జరిగింది. సార్ దాని గురించి మనకు వివరాలు కూడా చూడవచ్చు. మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ, వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టుల ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని కేబినెట్లో భేటీలో నిర్ణయించినట్టు మంత్రి సేదరబాబు వెల్లడించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని, అయిన వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ అనే దానిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు, ఉద్యోగాల ప్రమోషన్లపై తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామన్నారు. ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన చెప్పారన్నట్లుగా కోరికలు రాయడం జరిగింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రజాకవి అందేశ్రీ రచన, కేబినెట్లో నిర్ణయం, దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. గ్రూప్ 1 ఇతర కేటగిరీలో ఉద్యోగాల కాలాల గుర్తింపుపై కసరత్తు అని, వీఆర్ఓల అంశంపై త్వరలో కేబినెట్ సబ్ కమిటీ నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ అంశాలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, విధంగా టీఎస్ కాదు టీజీ, వాహనాల రిజిస్ట్రేషన్లపై మార్పునకు చట్టం తీసుకురావడం జరిగింది. టీఎస్ కాదు టీజీ. ఇక్కడ చూస్తున్నదే వాహనాల రిజిస్ట్రేషన్కు ఇకపై టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు చట్టం చేయనుందని మనకి ఇక్కడ కీలక పాయింట్స్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ వివరాలు మనం క్లియర్గా ఇక వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మెయిన్గా మనకు గ్రూప్ 1 అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు, ఇలా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరిగినటువంటి వివరాలు, ఇలా చాలా అంశాలు మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను డైలీ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.